పహల్గాం దాడి తర్వాత ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఏకంగా ఇండియా ఆగ్రహంతో రగిలిపోతోంది. భారతదేశంలో 140 కోట్ల జనమంతా కూడా ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేస్తారా, పాకిస్తాన్ అంతు చూద్దాం, అవసరమైతే పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్లో రూపురేఖలు మార్చేద్దామన్న రకంగా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. దీనికి సంసిద్ధంగా అటు భారత ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రధాని మోదీ కూడా మునిపెన్నడూ లేని విధంగా డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. చాలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. 1960 రోజు అప్పుడు జరిగిన అగ్రిమెంట్ ఏకంగా సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఏకంగా రద్దు చేశారు. దీని ప్రభావం పాకిస్తాన్ పైన చాలా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ మొత్తం ఎడారిలా మారిపోబోతోంది. ఈ పాపిస్టి పాకిస్తాన్ పూర్తిగా కూడా అల్లాడిపోయే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో నీళ్ళు ఆపేస్తే ఏం చేయబోతున్నాం అనే రకంగా వాళ్ళు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత దుర్మార్గంగా ఈ నీచ్ కమీనే కుత్తే, ఎస్ నేను మాట మాట్లాడుతున్న తప్పుగా అనుకోకండి, ఎందుకంటే వారి మాటలు నిజంగా ప్రతి ఒక్కరి ఒంట్లో రక్తం మరిగే విధంగానే ఉన్నాయి. నిజంగా ఒక్కసారిగా భారత ప్రజలు మొత్తం కూడా పాకిస్తాన్ వైపుగా చూసి పాకిస్తాన్ని ఎంతలా అంటే ఒక రకంగా పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేసేద్దామనే రకంగా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కట్టలు తెగే ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధం చేస్తోంది. భారత్కు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇక పాకిస్తాన్ కూడా మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇదే నేపథ్యంలో కావాలని గోక్కున్నట్టుగానే భారత్తో కనబడుతోంది. కావాలని భారత్ని ఇబ్బంది పెట్టి ఏదో రకమైన ఆందోళన క్రియేట్ చేసి శునకానందం పొందే ప్రయత్నం చేసింది. కానీ దాని పర్యావసనం త్వరలో ఎదుర్కోబోతున్నారు. కొన్ని గంటల్లోనా కొన్ని రోజుల్లోనే తెలియదు, కానీ పక్కాగా పాక్ అంతకంతకు రుచి చూడబోతోంది. ఎస్, అసలు ఏం జరగబోతోంది, పాక్ ఇండియా మధ్య నిజంగా యుద్ధం వస్తే ఎటువంటి పర్యావసనం ఎదుర్కొనే అవకాశం ఉంది, బలాబలాలేంటి, అసలు అక్కడ పహల్గాం దాడి వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది, ఇవన్నీ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు ఆర్టీవీ స్టూడియో అందుబాటులో ఉన్నారు. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఆర్టీవీ సార్. సో నిజంగా నేను ఇటువంటి పదాలు వాడుతాను తప్పుగా అనుకోక, నీచ్ కమీనే కుత్తే అంటున్నాను. వాళ్ళని దుర్మార్గులు, నిర్లజ్జగా మాట్లాడుతున్న వ్యక్తులు అనుకోవాలి. ఎందుకంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఏకంగా ప్రధానిని చంపేస్తామనడం కానివ్వండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సో అసలు పహల్గాం దాడికి సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగి ఉంటుంది పహల్గాంలో? అంటే మనకు పూర్తిగా కొంత పీస్ మెయింటైన్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సడన్ గా ఈ మధ్య కాలం ఎప్పుడు కూడా ఎటువంటి చూడలేదు, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ పెద్దగా కనిపించలేదు. ఒకవేళ జరిగినా కూడా ఆర్మీ ఫోర్సెస్ మధ్య కొన్ని టెర్రరిస్ట్ అటాకులు చూసాం, కానీ సివిలియన్స్ పైన దాడిని ఎలా చూడాలి? మనకి ఈ ఇన్సిడెంట్లో వాట్, వెన్, వేర్, హూ, వై అనేటువంటి వాటి యొక్క సమాధానం మనం వెతికినప్పుడు ఒక ఎనాలిసిస్ కనిపిస్తుందండి. గతంలో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి సీనియర్ డెలిగేట్స్ లైక్ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు సిమిలర్ దాడి జరిగిందండి. అప్పుడు కూడా మనకి ఒక 40, 30, 40, 50 మంది చనిపోవడం అనేటువంటిది ఒకటి కనిపించింది మనకి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు అమెరికా నుంచి ఒక సీనియర్ డెలిగేటరీ భారతదేశాన్ని విజిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ జరిగింది. జేడీ వ్యాన్స్ అంటే ఈ యొక్క మోడస్ ఆఫ్ రెండి ఏంటి అంటే, ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశం అమెరికా నుండి ఎవరన్నా వస్తున్నారు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు లాంటి వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళ వెనకాల ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఆసక్తికరంగా చూస్తుంది. ఆ సమయంలో వీళ్ళు ఏమాత్రం ఒక చిన్న దాడి లాంటిది కానీ లేదా చిన్న ప్రయత్నం చేసినా దానికి విపరీతమైనటువంటి గుర్తింపు లభిస్తుందండి. నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఒక డైమెన్షన్ చూడకూడదు, దీన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. 1 డైమెన్షన్ ఈజ్ ఈ లష్కర్ ఈ తయ్యబా ఏదైతే ఉందో, టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో, ఆ టిఆర్ఎఫ్ కి విపరీతమైనటువంటి ఈజీ రికగ్నిషన్ అనేటువంటిది కావాలి. చిన్న చర్యతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కావాల్సింది అది. నెంబర్ 2, ఇక్కడ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయిందండి. కారణం ఏమిటి అంటే, ఆర్టికల్ 370కి ముందు మీరు కాశ్మీర్ కనుక విజిట్ చేసినట్లయితే అడుగునా కూడా రక్షణ దళాలు తప్ప అక్కడ ఉన్నటువంటి రక్షణ దళాల స్థానికుల కన్నా రక్షణ దళాలు ఎక్కువగా ఉండేవి. చాలా చాలా కష్టంగా ఉండేది పరిస్థితి అంతా కూడా. అండ్ ప్రజలకి కొంచెం సాధారణమైనటువంటి జీవన పరిస్థితులు నివసించేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దు చేశారో, ఆ రద్దు చేసిన తర్వాత సాధారణమైనటువంటి జీవనంలోకి వాళ్ళు వెళ్ళడం. ముఖ్యంగా మీరు చూడండి, రాళ్ళు విసరడం ఆగిపోయింది. రాళ్ళు ఎవరు విసిరేవారు? అక్కడ ఉన్నటువంటి యువత విసిరేది. ఆ రాళ్ళు విసిరినందుకు వాళ్ళకి ఏమొచ్చేది? పాకిస్తాన్లో ముద్రించబడినటువంటి దొంగ నోట్లు
ఇక్కడ వీళ్ళకి ఉపాధి కింద ఇవ్వబడేది నెలకు 30,000 సంపాదించుకునేవారండి. ఈ రోజు మనకి కాశ్మీర్లో టూరిజం డెవలప్ అవుతుందండి. టూరిజం డెవలప్ అవడం వలన కాశ్మీర్ ఈజ్ ఎకనామికల్లీ ఫ్లోరిషింగ్. అక్కడ యువతకి ఉద్యోగం అనేటువంటి దొరుకుతుంది. ఇది మింగుడు పడడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి, మిలిటెంట్ రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. ఈ నిరుద్యోగ యువత ఎవరు కూడా అటువైపు వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎకనామికల్గా స్ట్రెంథన్ అవుతుంది కంట్రీ. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఆ టూరిజాన్ని ఎఫెక్ట్ చేయాలి. టూరిజాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల యువత ఎవరు కూడా టూరిస్టులు అక్కడికి వెళ్ళకూడదు, భయభ్రాంతులకు గురి చేయాలి, టూరిజం పడిపోవాలి, ఆదాయం పడిపోవాలి, నిరుద్యోగం పెరగాలి, మళ్ళీ యువత రాళ్లు రువ్వడం లేకపోతే తీవ్రవాద సంస్థల్లో జాయిన్ అవడం లాంటివి చేయాలి. అంటే మోస్ట్లీ అక్కడ లోకల్స్ యూత్ కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఎకనామిక్ సోర్సెస్ కోసమే అటు కూడా వాళ్ళు మరలుతున్నారు. అంటే అటు 100% అండి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం కాంట్రాక్ట్ ఉగ్రవాదం. వాళ్ళు జిహాద్ అంటున్నారు, లేకపోతే మతపరమైనది అంటున్నారు. వాళ్ళకి మతం మీద ఉన్నటువంటి విశ్వాసం కన్నా కాంట్రాక్ట్ ఉగ్రవాదము, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ టెర్రరిజం. ఈవెన్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్ట్ టెర్రరిస్టులు. వాళ్ళు 5 సంవత్సరాల కోసం, 3 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల కోసం వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుని వస్తారండి. ఆర్మీ ఆఫీసర్ని చంపితే ఎంత డబ్బులు ఇస్తాము, లేకపోతే జవాన్ని చంపితే ఎంత ఇస్తామో, విధ్వంసాన్ని సృష్టిస్తే ఎంత ఇస్తామో అనేటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఈ జిహాద్ని యాడ్ చేస్తారు. మతపరమైనగా అంటే మతపరంగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఆ విధంగా ఈ పవిత్ర యుద్ధంలో చనిపోతే గనక వాళ్ళకి జన్నత్కి వెళ్తారు అని చెప్పేసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. అంటే ఇక డైరెక్ట్గా వాళ్ళకి ఎకనామికల్ సోర్సెస్ని క్రియేట్ చేసి వారికి ఫండింగ్ ఇచ్చేది టీఆర్ఎఫ్, లష్కర్ ఈ తోయిబా అయినా డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందా? ఇందులో 100% దీనికి బ్యాకప్ అయింది ఏంటంటే ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఆర్మీ యొక్క సపోర్ట్ లేకుండా మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళు సర్వైవ్ కాలేరు. వీళ్ళని బ్యాకప్ చేస్తుంది ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఆర్మీ. ఇందులో ఏమాత్రం కూడా మన గతంలో ఎన్నో ప్రూఫ్స్ దొరికాయి. అంతదాకా ఎందుకు, మన కార్గిల్ వార్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఏమన్నారు, అక్కడ కొంతమంది తీవ్రవాదులు అక్కడ ఆక్యుపై చేశారు అన్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ తీవ్రవాదులు కాదు, పాకిస్తాన్ ఆర్మీ ఉంది అక్కడ. అంటే కార్గిల్ విషయంలోనూ పాకిస్తాన్ ఆర్మీ యొక్క పాత్ర బయటపడింది, పుల్వామాలోనూ పాకిస్తాన్ ఆర్మీ యొక్క పాత్ర బయటపడింది. అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ సీమాంతర ఉగ్రవాదంలో ప్రతి ఇన్సిడెంట్ లో కూడా ఇటు ఐఎస్ఐ యొక్క పాత్ర, పాకిస్తాన్ ఆర్మీ యొక్క పాత్ర కూడా మనకు కనిపిస్తుందండి. అలాగే ఇందులో కూడా మనం చూస్తే గనక అటు మనకి ఆసిఫ్ మునీర్ చేసినటువంటి స్టేట్మెంట్ గనక చూసినట్లయితే రెచ్చగొట్టే విధంగా ఉందండి. లష్కర్ ఈ తయ్యబా నేత చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రెచ్చగొట్టే విధంగా గత కొద్ది రోజుల క్రితం మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ అటాక్ డ్యూరింగ్ ద సీనియర్ డెలిగేటరీ ఆఫ్ ది యుఎస్ ఈస్ కమింగ్ విజిటింగ్ ఇండియా. అలాగే టూరిజాన్ని ఎఫెక్ట్ చేయాలి. అలాగే ప్రజల్లో ఇండియన్ ఆర్మీ పట్ల, ప్రస్తుత ప్రభుత్వాల పట్ల, భారత ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయాలి, ఆ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయాలి. సో ఇట్స్ ఎ సైకలాజికల్ వార్ఫేర్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. ఆ సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా ఇండియన్ ఎకానమీని దెబ్బతీయడం కోసం, అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి ఏం కాదు, గతంలో 100ల కొద్దీ జరిగేది. అది ఇప్పుడు రెడ్యూస్ అయ్యి 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. అయితే ఇట్స్ ఎ రెగ్యులర్ అఫైర్ బై ది పాకిస్తాన్ ఆర్మీ. అండ్ 100% అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద శిక్షణా సంస్థలు ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ బ్యాక్డ్ అప్ బై ఐఎస్ఐ అండ్ పాకిస్తాన్ ఆర్మీ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో బేసిక్గా ఒక విదేశీ నుంచి ఇంత పెద్ద ఒక వ్యక్తి వస్తున్నారు, మీరు అంటున్నట్టుగా చాలా మంది యుఎస్ నుంచి డెలిగేట్స్ వస్తున్న టైంలోనే జరుగుతుంది అంటున్నారు. కాబట్టి అంతపై డెలిగేట్ వచ్చే సమయంలో ఇండియన్ ఆర్మీ మనకు చాలా త్రివిధ దళాలు ఉన్నాయి కదా, చాలా పటిష్టంగా ఉంటూ ఉంటాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయితే పసిగట్టే అవకాశం కూడా ఉంది, టెక్నాలజీ కూడా ఉంది. అటువంటి సినారియోలో ఇప్పుడు పహల్గామ్ దాడిని ఎవరు పసిగట్టలేకపోయారు. అట్ ద సేమ్ టైం ఆర్మీ ఫోర్సెస్ మధ్య జరిగేటువంటి ఈ వార్ కాస్త సివిలియన్స్ ని టార్గెట్ చేసి, దట్టు ఒక రిలీజియస్ ని టార్గెట్ చేసి ఈ షూటింగ్ జరగడం, ఇంతమంది మరణించి ఎలా చూడాలంటే పర్టికులర్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా కనబడుతుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడానికి మనకి లేదండి. కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి టెరైన్ మీరు చూడండి,
మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈవెన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇలాంటి సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది ఐడెంటిఫికేషన్లో అస్తమానం దొరకదండి. ఎందుకంటే వీఆర్ కంటిన్యూస్లీ ఆన్ జాబ్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా దే ఆర్ కంటిన్యూస్లీ ఆన్ జాబ్. దే కీప్ ఆన్ టేకింగ్ ద రిసోర్సెస్, డెవలప్ చేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటారు, దాన్ని కోలేట్ చేస్తూ ఉంటారు, కంక్లూజన్కి వస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టెల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ జరగబోతుంది అనేటువంటిది చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఇకపోతే సివిలియన్స్ అండ్ టూరిస్ట్ పీపుల్ని టార్గెట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక ఆర్మీ క్యాంప్ మీద దాడి చేస్తే ఇట్ ఈస్ ద ప్రాబ్లం బిట్వీన్ ఆర్మీ, ఆ డ్యూటీలో చనిపోయారు అంటారు. లేదా వేరే వాళ్ళని ఏదన్నా మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద చేస్తే కనుక ఇట్ ఈస్ ద ప్రాబ్లం బిట్వీన్ పాకిస్తాన్ అండ్ మిలిటెంట్స్ అండ్ ఆర్మీ రెగ్యులర్ ఆపరేషనల్ థింగ్ అంటారు. అదే గనక మీరు ఒక టూరిస్ట్ మీద గనక దాడి చేసినట్లయితే దానికి విపరీతమైన చూడండి ద వే దే కిల్డ్. వాళ్ళు డైరెక్ట్గా చంపాలి అంటే డైరెక్ట్గా వచ్చి కిల్ చేయవలసినటువంటి అవసరం లేదు. దూరం నుంచి ఉండి స్నైపర్ షాట్ తీసుకుని వాళ్ళు చంపేసి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు రిలీజియస్ యాంగిల్ లోపలికి తీసుకుని వచ్చారు, టెర్రిఫై చేసి చంపారు. టెర్రరిస్టులు అనడానికి కారణం ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసి చంపారండి అక్కడ. అందులో మతం అనేటువంటి యాంగిల్ని కూడా తీసుకుని వచ్చారు. మతం అనేటువంటి యాంగిల్ తీసుకురావడానికి కారణం ఏంటంటే జిహాద్. వాళ్ళు జిహాద్ కోసం పోరాడుతున్నారు. మనం టెర్రరిస్టులు అంటున్నాం, కానీ వాళ్ళని ఏమని చెప్పి పంపిస్తున్నారు? స్వతంత్ర సమర యోధులు అని చెప్పి పంపిస్తున్నారు. పాక్ ఉప ప్రధాని చెప్పుకొచ్చారు ఏమనంటే వారు అందరూ పోరాడేవారు స్వతంత్ర సమర యోధులు, వాళ్ళని మనం టెర్రరిస్ట్ అని పిలవకూడదు, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటూ మాట. అంటే భారతదేశం పైన దాడి చేసి ఇక్కడ సివిలియన్స్ చంపిన వాళ్ళని వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటూ పోల్చడం ఎలా చూడాలి దీన్ని? వాడిని యుద్ధ ఖైదీ చేసినప్పుడు ఆడు స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఏంటి అనేటువంటి విషయం అప్పుడు చెప్తాడండి. యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఖైదీగా పట్టుకొని వచ్చి ఉరిదీస్తే అప్పుడు వీళ్ళు స్వతంత్ర సమరయోధులా లేకపోతే టెర్రరిస్టులా అనేటువంటి విషయం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదాన్ని కంట్రోల్ చేసేటువంటి అధికారం, కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ పాకిస్తాన్కి ఎప్పుడో పోయింది. they are creating problem in their own Pakistan sometimes. అటువంటప్పుడు వీళ్ళు కాశ్మీర్నేమో భారతదేశం కబలించి వేసింది. భారతదేశం ఎక్కడ కబలించి వేసింది నీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. రాజా హరిసింగ్ పాకిస్తాన్ దాడి చేస్తున్నప్పుడు ఆయన స్వతహాగా జవహర్లాల్ నెహ్రూ గారికి అలాగే మన రాజా హరిసింగ్కి జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పంద ఫలితమే ఈరోజు జమ్మూ కాశ్మీర్. దానికి ఆయన ప్రతిగా ఏం కోరుకున్నాడు? ఆర్టికల్ 370 ఇవ్వండి. ఆర్టికల్ 370 నేరుగా అడగలేదు, స్వయం ప్రతిపత్తిని ఇవ్వండి అని అడిగాడు. ఆ స్వయం ప్రతిపత్తిని మనం ఆర్టికల్ 370 రూపంలో ఆ రోజు కల్పించాం. నిజంగా ఘోర తప్పిదం అయిపోయిందండి ఆర్టికల్ 370 అనేటువంటిది ఇవ్వడం. కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ 370ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్, స్థానికులు వీళ్ళందరూ కూడా ఇంతకాలం ఇన్ని దశాబ్దాల పాటు భారతదేశాన్ని తీవ్ర నష్టానికి గురి చేశారు. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఇటు కాశ్మీర్ని భారత్ ఆక్రమించింది. భారత్ను కాశ్మీర్ని ఆక్రమించింది ఎవడు అంటే పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రోజుకి కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకున్నాం. ఇంటర్నేషనల్ బార్డర్ లేదు అక్కడ. ఇంటర్నేషనల్ బార్డరు అక్కడ ఉన్నదండి, పాకిస్తాన్ బార్డర్లో ఉంది ఇంటర్నేషనల్ బార్డర్. కానీ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ రోజు అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల మనం ఆ యొక్క పరిస్థితికి ఆ రోజే కనుక జవహర్లాల్ నెహ్రూ గారు దానికి సమాధానం చెప్పినట్లయితే, దాన్ని సీరియస్గా తీసుకున్నట్లయితే ఈరోజు మనం ఈ సమస్యను ఎదుర్కొనేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఈవెన్ మనం లాహోర్ దాకా కూడా తర్వాత యుద్ధం చేసినప్పుడు కూడా లాహోర్ దాకా కొట్టుకుని పోయాం. కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మనం మాట్లాడలేదు. ఆ రోజు ఆ సమస్యలు మనం పరిష్కరించకుండా ఉండిపోబట్టి ఈరోజు ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి లాంచింగ్ ప్యాడ్లు, టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్లు అనేటువంటి స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి లాంచింగ్ ప్యాడ్లు ఎన్ని అంటే 42, అంటే ముందుగానే తీసుకొస్తున్నారు. 42 ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్స్ని, టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్. అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని రెడీగా ఉన్నారు. ఇప్పుడు వేసవి వెళ్ళిపోయిన వెంటనే మనకి శీతాకాలం, వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే ఇంకా సిచ్యువేషన్ మరింత వరస్ట్గా తయారవుతుంది. విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ వర్షం వస్తున్నప్పుడు ఈ ఆర్టిలరీ షెల్లింగ్ అది చేసి మనం బంకర్లో దాక్కుని ఉన్నప్పుడు వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అన్నారు మీరు ఇంత పెద్ద భూభాగంలో మనకి వీళ్ళు చొచ్చుకుని వచ్చారు అంటే మనకి ఎలా తెలియలేదు అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఆ కండిషన్స్ ఇక్కడ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అక్కడ దాడి చేసిన టెర్రరిస్ట్ అనే వాళ్ళు అక్కడ లోకల్స్ మీరు అంటున్నట్టుగా కాంట్రాక్చువల్ టెర్రరిస్ట్లా నిజంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ, లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన వాళ్ళ, పాకిస్తాన్ ఆర్మీయా? ఇన్ఫాక్ట్ ప్రత్యక్ష సాక్షులు చెప్తుండే ఏంటంటే వాళ్ళంతా ఆర్మీ దుస్తుల్లో వచ్చారని చెప్తున్నారు. ఓకే అండి,
డూ యూ బిలీవ్ దట్ మనకు ఇప్పుడు ఇండియాలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని మీరు నమ్ముతారా? డెఫినెట్గా మనకి స్లీపర్ సెల్స్ ఉన్నాయండి. వీళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆపరేట్ చేస్తారు అంటే ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ యొక్క ISI వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక టెర్రరిస్ట్ క్యాంపులు POKలో ఉంటూనే ఉంటాయి. కానీ వీళ్ళు ఎప్పుడో పాతి పెట్టినటువంటి విత్తనం మొక్కై ఆ మొక్క వృక్షమై అక్కడ స్లీపర్ సెల్గా ఎదుగుతుందండి. ఎదిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో వీళ్ళ యొక్క డంప్స్ ఉంటాయి, యామ్నిషన్ డంప్స్ కానీ ఇవన్నీ కూడా తవ్వకాల్లో అప్పుడప్పుడు మనకి బయటపడుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా. సో అవసరం వచ్చినప్పుడు వీళ్ళు యాక్టివేట్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా ఒక చైన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందండి వీళ్ళందరికీ. ఒక్కడే అక్కడ బయలుదేరడం ఇక లాస్ట్ వరకు అనే కదండి, అనేక చేతులు మారుతాయి ఇవన్నీ కూడా. లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంత దాకా ఈ రోజు మనం మాట్లాడుకుంటే శ్రీనగర్లో రాళ్ళు రువ్వుతూ ఉంటే, అంటే మిలిటెంట్ పారిపోతుంటే స్థానికులు రాళ్ళు రువ్వేవారు. అంటే వాళ్ళు ప్రో పాకిస్తానా యాంటీ పాకిస్తానా, ప్రో ఇండియానా యాంటీ ప్రో పాకిస్తానా అంటే వాళ్ళు ప్రో పాకిస్తాన్గా ఉన్నారు అక్కడ ఉన్నట్టు లోకల్స్, ముఖ్యంగా శ్రీనగర్ ఏరియాలో. శ్రీనగర్ ఏరియాలో ఏంటంటే వీళ్ళు జిహాద్ పేరుతో వాళ్ళ యొక్క మైండ్స్ని పొల్యూట్ చేసి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియన్ ఆర్మీ ఇక్కడ మానవ హక్కులను హరిస్తుంది, మీ యొక్క జీవితాలను తారుమారు చేస్తుంది, మీకు ఎంతో హాని చేస్తుంది, రండి మా పాకిస్తాన్కి వచ్చేయండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఏముంది పాకిస్తాన్లో ఈరోజు? మనం 1950, 60, 70లో ఏ విధంగా అయితే జీవించామో అలాంటి ఆర్థిక పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాయి. మరి కాశ్మీర్ ఎందుకు డెవలప్ అవ్వడం లేదు? డెవలప్ కానివ్వడం లేదు. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయండి. దీనికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ లోకల్ యొక్క సపోర్ట్ కూడా ఉన్నది, స్లీపర్ సెల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ వాతావరణ పరిస్థితిలో దేర్ విల్ బి బ్లైండ్ టైమ్స్ అండ్ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయండి. అంటే నేరుగా మీరు ఎంత అబ్జర్వ్ చేయండి, వాటిని తప్పించుకుని ఉండేటువంటి సందర్భాలు. మీకు ఇంకో విషయం చెప్తాండి, అసలు ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అన్నదానికి ఒక వన్ సినారియో, దేర్ ఆర్ మల్టిపుల్ సినారియోస్ ఆర్ దేర్, వన్ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, ఇక్కడ పాకిస్తాన్ బార్డర్, ఇటేమో ఇండియన్ బార్డర్, ఈ మధ్యలో అన్జులేటెడ్ గ్రౌండ్. మనం ఈ మొత్తం కూడా మనం ఈ కంచెతో కవర్ చేయడం అనేటువంటిది కుదరదు 100%. కాబట్టి ఏం చేస్తాం, మైన్స్ పెట్టి ఉంచుతామండి. ఈ మైన్స్ పెట్టి ఉంచినప్పుడు విజిబిలిటీ కనుక చూసుకుంటే కనీసం 200 మీటర్ల దూరంలో వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ దూరంలోనూ, కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలోనూ, ఇలా రెండు వైపులని కూడా ఉంటూ ఉంటారు. ఈ 100 మీటర్లు ఉన్న చోట కానీ ప్రాబ్లం ఉండదు, కానీ 5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి చోట్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ అంటే వాళ్ళు చొరబడ్డం, ఈ చొరబడ్డతనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంచుకుంటారండి బ్యాడ్ వెదర్ కండిషన్స్. అలాగే అమావాస్య రోజున అంటే చాలా లెస్ విజిబిలిటీ ఉన్నటువంటి టైంలోని వాళ్ళు ముందుగానే ఒక రూట్ని ఎంచుకుంటూ ఉంటారు. ఆ రూట్ని ఎంచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ విపరీతంగా బంబార్డ్మెంట్ స్టార్ట్ చేస్తారండి, ఆర్టిలరీ ఫైర్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా మార్టార్స్ని ఫైర్ చేస్తూ ఉంటారు, మార్టార్ గన్స్, బాంబ్ షెల్స్ అనమాట, మినీ బాంబ్ షెల్స్, వాటిని ఫైర్ చేస్తూ ఉంటారు. అలాగే డైరెక్ట్గా వీళ్ళు స్నైపర్స్ని పెడుతూ ఉంటారు, LMGలు MMGలు ఫైర్ చేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో కనీసం వాళ్ళ కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వకుండా, బంకర్ నుంచి బయటికి రానివ్వకుండా దిగ్బంధం చేస్తారండి. దానికి ప్రతిగా మనం ఏం చేస్తాం, మనం కూడా వాళ్ళ మీద ఫైర్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనల్ని ఎంగేజ్ చేసాడు అంటే ఎక్కడి నుంచో మిలిటెంట్ వెళ్తున్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు వీఆర్ నాట్ రాబోట్స్. మనం ఏంటంటే మూవీస్లో చూపించినట్టు ఆ బుల్లెట్ని అన్నింటినీ ఇలా తప్పించుకుని అలా తప్పించుకుని వెళ్ళే పరిస్థితులు ఉండవండి. అక్కడ డైరెక్ట్గా బుల్లెట్ పేల్చేయడం అంటే ఏం పెట్టి మనకి ఇక్కడ షాట్ తగులుతుంది 100%. సో అటువంటి టైంలో మనం బంకర్స్లో దాక్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అక్కడ అంబుష్ పెడతాం, పాసిబుల్ రూట్స్లో అంబుష్ అంటామండి. అంబుష్ అంటే కొంతమంది జవాన్లను అక్కడ పెట్టి ఆ ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్రాబబుల్ వేస్ కొన్ని ఐడెంటిఫై చేసి అక్కడ దాక్కుని మన వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళు వస్తే కాల్చి పడేస్తారండి. కానీ కాశ్మీర్ మొత్తం ఇలాంటి దారులు వందల కొద్దీ ఉన్నాయండి. కాశ్మీర్ పక్కన పెట్టి మీరు రాజస్థాన్కి వెళ్ళండి, రాజస్థాన్కి వెళ్తే అక్కడ నిండా సొరంగాలే ఉంటాయి. ఆ సొరంగాల్లో వాడు తవ్వుకుంటూ వస్తాడు, సొరంగం బయటపడుతుంది, BSF పెట్రోలింగ్లో బయటపడుతుంది, దాన్ని మళ్ళీ మట్టితో ఫిల్ చేసేస్తూ ఉంటారు, సొరంగాన్ని మూసేస్తూ ఉంటారు, మళ్ళీ ఇంకోటి తెరుస్తూ ఉంటాడండి. ఇట్స్ ఎ ఓపెన్ కంట్రీ సినారియో. చెప్పాలంటే ఇది ఒక చీడ పురుగు,
ఏ రకంగా కూడా ఎంటర్ అవ్వాలని ఒక సొరంగ మార్గం కానివ్వండి ఏదో ఎంటర్ అవ్వాలని లక్ష్యంతో ముందుకు వస్తుంటారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా పీఓకే అని మాట్లాడుకున్నాం కాబట్టి దిస్ ఇస్ ద పీకెస్ట్ టైం నాకు తెలిసి హైయెస్ట్ పీక్స్లో ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇండియా కూడా చాలా ఓపెన్గా మోదీ వార్నింగ్ ఇచ్చేశారు. చాలా బిగ్గెస్ట్ అగ్రిమెంట్ నాకు తెలిసి ఇరు దేశాల మధ్య వాటర్ ఒప్పందం ఉందనంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఇంత పెద్ద బిగ్గెస్ట్ అగ్రిమెంట్ ఎక్కడ లేదు, దాన్ని బ్రేక్ చేశారు. ఇంత పీక్ స్టేజ్లో ఇప్పుడు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు జరిగే సినారీ చూస్తుంటే పీఓకే మన దాంట్లోకి వచ్చే అవకాశం ఉందంటే దాదాపుగా యుద్ధం మొదలైందన్నట్టుగానే భావించాలి. ఎట్లా ఉండబోతోంది? ఇది ఒక గుడ్ సినారియో అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి అవకాశం. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ అవర్ ఇంటెన్షన్స్. మనం ఏం కోరుకుంటున్నాం అన్న దాని మీద ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం కోరుకుంటుంది అన్న దాని మీద ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సినారియో. కారణం ఏంటి అంటే ట్రంప్ డైరెక్ట్ గా నేను మీకు మద్దతు ఇస్తున్నాను చెప్పకపోయినా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు ఈ సంఘటన పట్ల. ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఆల్రెడీ నేరుగా చెప్పేశారు ఈ విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే మీకు మద్దతుగా మేము నిలుస్తామని చెప్పారు. ఉక్రెయిన్ మనకు సపోర్ట్ ఉంది, ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ ఉంది, రష్యా కూడా మనకు సపోర్ట్ ఉంది. ఇలా మిత్ర దేశాలు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, కానీ పాకిస్తాన్ యొక్క టార్గెట్ ఇండియా. కానీ మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, ఉగ్రవాదం. దట్ ఈస్ ద రీజన్ సో మెనీ కంట్రీస్. ఇప్పుడు అమెరికా ట్విన్ టవర్ ఇన్సిడెంట్లో దే సఫర్డ్ అండ్ వరల్డ్ కంట్రీస్ ఎవ్రీబడి, బ్రిటన్, యూకే, ఎవ్రీబడి సఫర్డ్ బికాస్ ఆఫ్ దిస్ టెర్రరిజం. మరి అటువంటప్పుడు ఇండియా ఈజ్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ టు ఫైట్ అగైన్స్ దిస్ టెర్రరిజం. అందులోనూ మామూలు టెర్రరిజం కాదు, ఇస్లామిక్ టెర్రరిజం. వాళ్ళు మతం మంచిదే, మత తత్వం చెడ్డది, ఇస్లాం చెడ్డది కాదు. కానీ ఇస్లాం ద్వారా వచ్చినటువంటి ఈ జిహాద్ను పట్టుకుని మతం మౌఢ్యంలోకి వెళ్ళిపోయి ప్రజలకు నష్టం, అమాయకులైనటువంటి ప్రజలను చంపుతున్నారు కదా, క్షమించరా అనేటువంటి నేరం. ధీటైనటువంటి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. కారణం ఏంటి అంటే మనం 370 రద్దుతో మనం సగం విజయం సాధించేసాం. మిగిలిందంతా కూడా అక్కడ శాంతియుత వాతావరణాన్ని మనం మెయింటైన్ చేయాలి. డిటరెన్స్ ఫ్యాక్టర్ అస్తమాను కూడా వాడు రావడము, వచ్చిన తర్వాత వాడిని చంపడం ఇది కాదండి. డిటరెన్స్ ఫ్యాక్టర్ ఒక శాశ్వతమైనటువంటి శత్రువుని గెలవాలి అంటే వాళ్ళకి భయాన్ని సృష్టించాలి మనం. సో ఫస్ట్ టైం ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. మనం సింధు నదీ జలాలు ఏదైతే ఉన్నాయో ఆ సింధు నదీ జలాల్ని మనం ఆ యొక్క ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకున్నామండి. రద్దు చేసుకునేసరికి ఓ రకంగా చెప్పాలంటే పిల్లిని కార్నర్లో పెట్టి కొట్టినట్టు అయిందండి. ఇప్పుడు ఆ పిల్లి ఏం చేస్తుంది అంటే తిరగబడ్డం తప్ప రెండో మార్గం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. మనం ఎప్పుడైతే వాళ్ళ యొక్క జీవనాడిని కొట్టామో, ఆ జీవనాధారం అయినటువంటి వాటర్ని కొట్టామో, దాన్ని ఎప్పుడైతే ఆపామో వాళ్ళు మరొక పరిస్థితి లేకుండా వాళ్ళు రిటాలియేట్ అవుతున్నారండి. రిటాలియేట్ అవుతున్నారు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేస్తున్నారు, మాటలతో వార్ఫేర్ నడిపిస్తున్నారండి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అండి. అయితే దీన్ని అనుకూలంగా తీసుకుని మనం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం మనకుంది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని కనుక మనం వెనక్కి తీసుకున్నట్లయితే ఈ తీవ్రవాద సంస్థలు అనేటువంటి అక్కడ సమూలంగా పోతాయి అండ్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాయండి. ఇవన్నీ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాయి. సో మత మౌఢ్యంతో ఉన్నటువంటి వాడికి ఇహాపరా అనేటువంటి భేదం ఉండదండి. అవసరమైతే ఆ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటాడు, మనకు అనవసరం. కాబట్టి మనం పీఓకేని తెచ్చేసుకోవాలి. ఇట్స్ అ లాంగ్ అవుట్ స్టాండింగ్ ప్రాబ్లం. దానికి ఇంటర్నేషనల్గా మనకు మద్దతు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మనం పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉంది. కాబట్టి ఎప్పుడూ లేనటువంటి మోడీ గారు చాలా బోల్డ్గా, ధైర్యంగా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ వాజ్ నాట్ నెవర్ లైక్ దిస్ అండి. ఆయన చాలా అందులో ఒక దేశ ప్రధానమంత్రి అంటే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. అటువంటిది ఆయన అంతలా మాట్లాడాడు అంటే వీ హ్యావ్ ద ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. మనం దేనికైనా సరే తెగించగలం, ఎంత దూరమైనా సరే వెళ్ళగలం, అవసరమైతే పీఓకేని వెనక్కి తెచ్చుకోగలం, ఇవన్నీ చేసుకోగలం. కాబట్టి అంత బోల్డ్గా ఆయన మాట్లాడాడు. అంత ఈజీ సాధ్యమవుతుందా పీఓకేని తిరిగి వెనక్కి తీసుకొచ్చుకోవడం? అంటే పెద్ద యుద్ధం రాబోతోంది. భారతదేశం అంటే ఆయుధాల ప్రకారంగా ర్యాంకింగ్ కూడా మనం 4th స్టాండర్డ్లో ఉండొచ్చు, కానీ దీని ప్రభావం భారతదేశం మీద మొత్తం మీద పడే అవకాశం ఉంటుంది కదా. అంత ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంత ఈజీ అయితే కాదండి, కానీ డిఫికల్ట్ అయితే కాదు. అంత ఈజీ కాకపోయినా డిఫికల్ట్ అయితే కాదు. మన దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంటి అంటే ఇండియన్స్ నాట్ ఓన్లీ ఎమోషనల్, వీఆర్ వెరీ బ్రేవ్ అండి.
ఒక్కసారి ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మీరు కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ధైర్యం. ఒక్కసారి మనం ఎమోషనల్గా కనుక యుద్ధ రంగంలో చూసామంటే వెనకాల ఫ్యామిలీలు గుర్తుకు రావు, లేకపోతే మీ యొక్క భవిష్యత్తు గుర్తుకు రాదు. వాడిని చంపాలి, ఏక్ గోలీ ఏక్ దుష్మన్, అంతే, వాడిని చంపాలి అంతే. నామ్ నమక్ ఔర్ నిషాన్. ఖచ్చితంగా మనం ఏదైతే రోటీ తింటున్నామో, ఈ దేశం కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నామో, ఆ దేశాన్ని శత్రువుని సర్వనాశనం చేసేదాకా కూడా మన వాళ్ళు వెనక్కి తిరగరండి. అంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి ఆ యొక్క ఆర్మీ మన దగ్గర ఉంది. మన సైనికులు చాలా పోరాట ప్రతిభను గతంలోనూ ప్రదర్శించారు, భవిష్యత్తులో కూడా ప్రదర్శిస్తారండి. అది పాకిస్తాన్ దగ్గర లేదు. కారణం ఏంటి అంటే ద వే దే ట్రీట్ దేర్ జవాన్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఈ విషయాన్ని కార్గిల్లో పట్టుబడినటువంటి పాకిస్తాన్ సోల్జర్సే ఒప్పుకున్నారండి. కారణం ఏంటి అంటే మన దగ్గర ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్సు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్సు, అలాగే జవాన్సు, వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారండి ఆపరేషన్లో. పాకిస్తాన్ కనుక ఒక ఆపరేషన్ చేయాలి అంటే ఆఫీసర్ వెనకాల ఉంటాడు, 10 మంది జవాన్లు ముందుకు పంపిస్తాడండి. కానీ మీరు కార్గిల్ వార్లో చూడండి, జవాన్లతో పాటు చనిపోయినటువంటి అధికారులను చూడండి, మీరు ఎంతమంది చనిపోయారో. ఎందుకంటే లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఒక ఆఫీసర్ స్వయంగా లీడ్ చేస్తున్నాడో వీళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ క్యాపబిలిటీ, స్ట్రెంగ్స్, ఇవన్నీ కూడానే. ఆఫ్ కోర్స్ టెక్నాలజికల్ సుప్రిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ వార్ఫేర్. సో అన్ని రకాలుగాను కూడా మనం పాకిస్తాన్ కన్నా పైచేలో ఉన్నాం. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే మన దేశానికి నష్టం వాటిల్లుతున్నదన్నది ఎంత వాస్తవమో, అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది కూడా అంతే వాస్తవం. ఇప్పటివరకు ఇందాక మాట్లాడుకున్నట్టుగా POK పరిధిలో 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అవునండి. సో చాలా మంది ఎక్సైటెడ్ గా మనం నిన్నటి నుంచి 2-3 రోజులు చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క పహల్గామ్ దాడి తర్వాత నుంచి కూడా నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ టార్గెట్ చేయబోతుంది అంటే సింధు జలాల ఒప్పందం అనే దాని గురించి మాట్లాడదాం. దీని ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతుంది పాకిస్తాన్ మీద అనేది. కానీ డైరెక్ట్ అటాక్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది కానివ్వండి, మన దగ్గర ఉన్న వెపన్స్ ని ఎక్కడ ముందుగా టార్గెట్ చేస్తే కొంత ఎక్కువగా టెర్రర్ క్యాంప్స్ ని కొలాప్స్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎవ్రీబడి నోస్, ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో నోస్ దట్ 42 లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటి మనం ఐడెంటిఫై చేసామన్నది. వాళ్ళ మూవ్మెంట్, షిఫ్టింగ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. బట్ కంటిన్యూస్ మానిటరింగ్ కూడా మంది ఉంటుంది. సో దోస్ ఇన్స్టాలేషన్స్ వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వీళ్ళ యొక్క ఆయుధాలు అనేటువంటి సరఫరా అవుతున్నాయి, లేదా ఇక్కడ వీళ్ళు ఆల్టర్నేటివ్ బేస్ క్యాంప్స్ అనేటువంటి ఎక్కడ పెట్టారు. ఎందుకంటే రేపొద్దున మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 10 మంది చనిపోయారు, 15 మంది చనిపోయారు అంటే హాస్యాస్పదంగా ఉంటుందండి. కొలాటరల్ డ్యామేజ్ కావాలి మనకి. వెళ్ళాము అంటే 500 మంది, 1000 మంది మిలిటెంట్లు చచ్చిపోయారు, 200 మంది చచ్చిపోయారు, బాగుంటుందండి వినడానికి కూడా చాలా బాగుంది ఇది. కానీ ఇది టాక్టిక్స్ సంబంధించినటువంటి అంశము. దట్ డెసిషన్ విల్ బి టేకెన్. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, దట్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్మీ. అది వాళ్ళు తీసుకుంటారండి. ఈవెన్ ప్రధాని కూడా కాదు, ప్రధాని గారికే వీళ్ళు సలహా ఇస్తారు. సార్ దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద టైం వీ మస్ట్ డూ. జనరల్ మనకి ఫీల్డ్ మార్షల్ మానిక్ షా విషయంలో కూడా మీరు చూడండి, ఆయన విషయంలో కూడా హీ యూస్ టు టెల్ ఇందిరాగాంధీ, మ్యామ్ నేను యుద్ధానికి వెళ్ళను, మనం ఇప్పుడు వెళ్తే కనుక ఓడిపోతాను, నేను యుద్ధం నెగ్గాలనుకుంటున్నాను, ఓడిపోవాలనుకోవట్లేదు, దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం అని చెప్పేసాడు క్లియర్గా ఆయన. సో ఇక్కడ కూడా మన వాళ్ళు చెప్తారండి, మిలిటరీ స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు, వాళ్ళు అన్నీ కూడా చూస్తుంటారు, మానిటర్ చేస్తుంటారు. బట్ మీరు అన్నట్టు లాంచింగ్ ప్యాడ్స్ అనేటువంటివి ఒకవేళ తెలిసినట్టు పబ్లిక్లో రాకూడదు. ఫస్ట్ పబ్లిక్లో రాకూడదు, పబ్లిక్లోకి వచ్చింది, సో అది మనకు తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మార్చేస్తారు.